ఉల్లిపాయ కావాలా మీకు? ఉల్లిపాయలు తరిగేస్తారా? ఏం చేస్తున్నారు లిటిల్ షెఫ్ గారు అమ్మమ్మతో కలిసి? ఉల్లిపాయలు తరగడానికి వచ్చాడమ్మా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష, నా మనవడు. నమస్తే చెప్పమ్మా. నమస్తే చెప్పండి. నమస్తే చెప్పండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా చిన్న అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు వదిలేస్తే చింతకూర బాగా చేసేస్తారు, చీరమీద కూడా బాగా చేసేస్తారు కదా నాన్న. మీకు ఇస్తే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఏం చేస్తున్నారు నాన్న? అయ్యో అమ్మ, నా బాబు కింద పడిపోయింది, తీసేసారా? అబ్బా, గుడ్ బాయ్, గుడ్ బాయ్ బంగారం. ఎంత హెల్ప్ చేస్తున్నాడు. ఉల్లిపాయలు తరగతాము. ఇది వద్దులే, ఇది వద్దు. స్మెల్ వస్తుందా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఒక చక్కని రేర్గా దొరికే ఒక రెసిపీ ఒకటి చేస్తున్నానండి. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది అనమాట. ఇదేంటో ఒకసారి చెప్పుకోండి మీరు. సరే, నేనే చెప్పేస్తున్నాను. ఇది చీరమేన్ అనమాట. చీరమేన్ తోటి చక్కగా చింతకూర వేసి మంచి కర్రీ చేస్తున్నానండి. ఇదిగోండి చింతకూర. చింత చిగురు ఎంత బాగుందో చూడండి. చాలా లేత చిగురు అనమాట. అసలు ఒక్క ఆకు కూడా ఎక్కడ ముదరలేదమ్మా. మళ్ళీ తీసుకొచ్చారండి. ఇది చీరమేను. ఇదిగోండి చీరమేను. ఈ చీరమేను గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలిసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇది గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతుందండి. అక్కడే ఈ రెసిపీని చేసుకోవడం కూడా అక్కడే తెలుస్తుంది అనమాట. మా అమ్మ, మా అత్తగారు ఈ హయాంలో చేసుకునేవారు ఎక్కువగాను. మేము కూడా చాలాసార్లు తిన్నాం. మా చిన్నప్పుడు చేసేవారు. ఇప్పుడు అసలు దొరకట్లేదండి, చాలా అరుదుగా దొరుకుతుంది. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఇది ఎలా దొరికిందంటే మా వాళ్ళు ఊరి నుంచి వస్తుంటే నేను రప్పించాను అనమాట. ఇది చీరమేన్ అంటే చాలా చిన్న రొయ్యి పిల్ల అనమాట. చీరమేన్ అంటే రొయ్యి పిల్ల అండి, చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి, మీకు తెలుస్తుంది. ఇంతే సైజు ఉంటుంది. దీనికంటే ఇంకా చిన్న సైజు కూడా దొరుకుతుంది. మాకు కొంచెం పెద్ద సైజు దొరికింది అనమాట. ఇంకా చిన్నగా ఉండేది అయితే మనకి ఇలా కనిపించదు, ముద్దలా ఉంటుంది అనమాట. ఈ చీరమేన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే బాగా చిన్నగా ఉంటుంది కదండి రొయ్యి పిల్ల. దాన్ని పట్టుకోవాలంటే చీరలో వేసి పట్టుకునేవారు అనమాట. చీరతోటి అటువైపు ఇద్దరు, ఇటువైపు ఇద్దరు ఉండి పట్టుకునేవారండి. అలా అయితేనే దొరుకుతుంది అనమాట. ముద్దల కింద దొరుకుతుంది. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ చీరమేన్కి ఒక చరిత్ర అనేది ఉన్నదనమాట. ఇది సీజనల్గా దొరుకుతుంది. చింతకూర టైంలోనే దొరుకుతుంది, అస్తమాటు దొరకదండి. ఇప్పుడు చింతకూర టైం కదా, అందుకని ఇప్పుడు దొరికింది. మాకు తెలిసిన వాళ్ళు పంపించారనమాట. ఇంత చిన్నగా ఉంది కదా, తొందరగా పాడైపోతుంది కదా, దూరం నుంచి వచ్చేసరికి లేట్ అయ్యి పాడైపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎలా తీసుకొచ్చారంటే ఐస్ బాక్సులు ఉంటాయి కదండి, థర్మకోల్ బాక్సులు. ఆ ఐస్ బాక్సులో ఐస్ వేసి ఇది ఒక పొట్లంలా కట్టేసి అందులో పెట్టి తీసుకొచ్చారు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనే పాడవదు అలా అయితేనే. ఓకేనండి, ఆ విధంగా తీసుకొచ్చారనమాట. చిన్న చిన్న గులకరాళ్ళు అనేవి ఉంటాయండి. అవన్నీ శుభ్రంగా ఏరేసి ఒక ఫిల్టర్లో వేసి కడగాలన్నమాట. డైరెక్ట్గా వాటర్ పోసేసి కడిగేసామనుకోండి ఇదంతా కిందకి వెళ్ళిపోతుంది. అందు గురించి ఫిల్టర్లో వేసి కడిగేస్తే ఇందులో ఇసుకుంటే ఇసుకంతా కిందకి దిగిపోతుంది. ఇవి నీట్గా అయిపోతుంది. కడగడం కూడా చూపిస్తానండి మీకు నేను. ఓకేనండి, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట. రేరుగా దొరికే ఒక స్పెషల్ చింతకూర చీరమేను. ఇదిగండి, చాలా అరుదుగా దొరికింది అనమాట. మాకు ఎన్నాళ్ళో అయిపోయింది తినే కదమ్మా. అమ్మమ్మ నాకైతే గుర్తు కూడా లేదు. టేస్ట్ అంత లాంగ్ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇప్పుడు ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఒక పాత్రలో పెట్టేసి ఫిల్టర్ ఈ చీరమేన్ అంతా వేసేయాలన్నమాట. ఇదిగోండి చీరమేను ఇందులో వేసేసి ఇదిగోండి నీళ్ళు పోసేసి ఇలా కడగాలన్నమాట. ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది.
ఇదిగోండి 3-4 సార్లు శుభ్రంగా ఇలా కడిగేయాలన్నమాట. కడిగేస్తే ఇందులో ఉన్న ఇసుక అంతా కిందకి దిగిపోతుంది. చాలా నీట్గా అయిపోయింది అనమాట. ఇదిగోండి నీళ్ళన్నీ ఓడిపోయే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకుని రెడీ పెట్టుకుందామండి. మాస్టర్ షెఫ్ తో పాటు లిటిల్ షెఫ్ కూడా వస్తున్నాడు. రండి 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 బంగారు. వెల్కమ్ టు లిటిల్ షెఫ్ గారు. లిటిల్ షెఫ్ గారు ఓకే పట్టుకోండి. ఓకే ఇప్పుడు పట్టుకోమని పట్టుకోరు. ఓకే ఇప్పుడు మనం వంట చేద్దామే నాన్న. ఓకే ఓకే బంగారు బాబు. లిటిల్ షెఫ్ గారు ఇప్పుడు మనం ఏం చేయాలి? పాత్ర పెట్టాను, తర్వాత ఏం చేయాలి? అల్లరి చేయాలి. అలా చేయాలా? అమ్మో ఇక్కడ వేడొచ్చేస్తుందేమో. తీసుకెళ్ళిపోండి లేకపోతే లోపలికి తీసుకెళ్ళిపోండి. అబ్బాయి లిటిల్ షెఫ్ గారు మీరు వంట చేసేస్తారేంటి? వంట చేసేస్తారు కదా మరి. చింతకూర చీరమని చేసేస్తారా? ఏం తింటున్నాడు? ట్రెడిషనల్ రెసిపీ. ఇదిగోండి పాత్ర పెట్టాను. ఇటువైపు చేయట్లేదమ్మా, ఎందుకంటే వేడొచ్చేస్తుంది బాబుకని ఇది పెట్టాను. ఓకే ఇది చిన్న మంటే వస్తుంది, అయినా పర్వాలేదు కొంచెం లేట్ అయినాను. అయ్యయ్యో ఇదిగోండి పాత్ర వేడైంది. ఒక 3 గంటలు ఆయిల్ వేస్తున్నానండి. ఇటువంటి కూరలకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండటమే బాగుంటుంది అన్నమాట. ఓకే ఏమండి తీసుకెళ్ళిపోండి. సరే సరే. మరి షెఫ్ గారు ఎంతో వంట చేస్తున్నారు. మరి షెఫ్ గారు వేళకి సెలవు తీసుకుంటారు, వేడి ఎక్కువగా ఉంది అందుకని వంటలు చేసేస్తారు. ఆయన సెలవు లిటిల్ షెఫ్ బాయ్. అదిగోనండి లిటిల్ షెఫ్ గారు. బాయ్ బాయ్. బాయ్ బంగారు. నేనేదో చేసేద్దామని. ఇదిగోండి నూనె వేడయింది. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇవి వేసేయాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చేసి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగించాలి. మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి. ఏంటన్నా వస్తారా? వస్తారా మీరు ఇటు? నీ కొడుకు వచ్చేద్దామని చూడమ్మా ఇలా డోర్ దగ్గర. ఓకేదా అట్లా ఉంటుంది మరి ఇదంతా. ఇదంతా అమ్మమ్మో ఆటలాడేసుకుంటుంది ఇక్కడ కూర్చొని. నన్ను ఆడుకునట్లేదు అనుకుంటున్నాడు నీ కొడుకు. అదిగో చూడు. ఏంటన్నా పళ్ళు చేతులు బయటకు వస్తారా ఇటు? ఇక్కడికి అది స్టవ్ కాలుతుంది. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. దొంగ ఇటండి. అంత జాగ్రత్తగా వస్తున్నాడు. బంగారు కొండ మన ఇద్దరం కలిసి ఉండద్దాం. మీ షెఫ్ డ్రెస్ ఏది? ఎక్కడికి? ఏంటి స్టవ్ అంటించేద్దామని? ఏదో చేసేయాలని ఉంది. నేను ఇన్ని రోజుల నుంచి వీడియో ఎందుకే చేయట్లేదండి, బయట లోపలే చేస్తున్నాను నేను. ఎందుకంటే పిల్లలతో అసలు అవ్వట్లేదు. డోర్ దగ్గరకు వచ్చి ఏడుస్తాడు అనమాట బయటకు వచ్చేద్దామని. బయట ఎంత వేడిగా ఉంది. హలో సార్. ఓ సార్ లోపలికి వెళ్ళిపోండి సార్, ఆడుకోండి లోపలికి వెళ్ళి. చక్కగా చింతకూర చైర్మన్ కాబట్టి బయట చేయాలి మట్టి పాత్రలోనే అని ఇక్కడ బయట స్టార్ట్ చేశాను. ఇది లాస్ట్ అయ్యే వరకు ఏం చేస్తాడో చూడండి మా మనవాడు. చింతకూర అయితే చాలా బాగుంది ఫుల్గా. మనం వేసే ఈ చైర్మన్కి ఈ చింతకూర కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కాళ్ళు పెద్ద కాళ్ళు ఏమన్నా ఉంటే తీసేసుకుంటూ ఇలా ఏరేసుకోవాలి. ఈ కాళ్ళు ఉన్నాయనుకోండి కూరలో పుల్లలా కనిపిస్తాయి. 100 రూపాయలు చింతకూర ఇది. ఎంతైనా కానీ పాపం వాళ్ళు కష్టపడి ఎండలో కోసి పట్టుకొచ్చి అమ్ముతారు చూడమ్మా. ఎండలో కూర్చొని అమ్ముతారమ్మా. ఎంత బాధ అనిపిస్తుందో. అస్సలు నేనైతే అస్సలు బేరమాడినండి, చాలా బాధ అనిపిస్తుంది. ఇచ్చేస్తాను, ఎంత చెప్తే అంత ఇచ్చేస్తాను. అలాగే ఇంకొక రకంగా అనుకోకండి కానీ వాళ్ళని చూస్తే అంత బాధ అనిపిస్తుంది అనమాట. ఎండలో కూర్చుని చెట్టు ఎక్కి కోయటం అంటే మాటలు కాదు. ఒక్కోసారి పడిపోతూ ఉంటారు కూడా.
మనం 100 రూపాయల దగ్గర బేరాలు ఆడితే వాళ్ళు బ్రతకడానికి అంత కష్టపడి చేస్తుంటే 100 రూపాయల దగ్గర మనం బేరం ఆడకూడదు. అది నా పాలసీ. ఈ మట్టి పాత్రలో కూరలు చాలా బాగుంటున్నాయి చిన్ని. మీరు వచ్చిన తర్వాత అసలు నేను వండనే లేదు కదా. అవునమ్మా. మీరు కూడా ఇలా మట్టి పాత్రలు కొనుక్కొని చేసుకుంటారు చిన్ని. చేస్తామమ్మా, చేస్తాం. ఇదిగోండి సాల్ట్ వేయాలి. 2 స్పూన్లు వేస్తున్నానండి. ఎందుకంటే చింతకూర పులుపు అలాగే చైర్మన్కి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి, ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. అందుకని నేను 3 గంటలు వేసాను. ఎంతో కారం అయిపోయింది చింతకూర చైర్మన్ కొట్టింది. మా అమ్మ మా అత్తగారు బ్రతికుండగా చేసేవారండి. ఈ చింతకూర వచ్చే టైంలోనే వస్తుంది కదా చైర్మన్, అప్పుడు చేసి పెట్టేవారు అనమాట. ఇదిగో అమ్మా, నీ కొడుకుని పేలాలు, నీ కొడుకు మరమరాలు వారు మిగిల్చిన ప్రసాదం అది. అవును. ఇవి ఇస్తేనే అవుతాడేమో అని తీసుకొస్తే ఇవి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇదిగోండి చైర్మన్ శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఓడిపోయి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలండి. ఏదో క్యారెట్ ఏదో తురుముతే ఉంటుంది చూడు, అలా తురుములా ఉంది కదమ్మా, మామిడికాయ తురుములాగా. అవునండి, చైర్మన్ అంటే ఇలాగే ఉంటుంది. కానీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలమ్మా. ఎక్కువ కలిపేయకూడదు. ఇలా కొద్దిసేపు అటు ఇటు కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిచ్చామనుకో మళ్ళీ ఒకసారి మళ్ళీ కలపాలన్నమాట. ఓకే అమ్మ, రుబ్బు రోజులతో వీడియోలు చేయట్లేదు పాపం, మీద ఒక్కతే ఇక్కడే ఉండిపోయింది. చేశానమ్మా, 2-3 వీడియోలు చేశాను నేను. కాకపోతే ఇదిగో వేసవకాలం కొబ్బరి పచ్చడి చేయమ్మా. చేస్తాను. చింతకూర కొబ్బరి పచ్చడి చేయనా? చెయ్యి. చేస్తాను. వేడికి బయట ఏమీ చేయలేకపోతున్నాను. చెమటలు చూస్తావు ఎలా వచ్చేస్తున్నాయో. పైగా పొయ్యి వేడి ఉంటుంది కదా, అందు గురించి కొంచెం కష్టం అవుతుంది అనమాట. చెట్ల కింద అయినా కానీ వేడి వస్తుంది, వేడిగానే ఉంది. మే నెల కదా, ఈ మాత్రం ఉంటుందిలే. ఇంకా కొంచెం బెటరే లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అవును. ఈ నెల పోతే మళ్ళీ బయట తీస్తాను. ఇదిగోండి మధ్య మధ్యలో 2 సార్లు కలిపానండి. చీరమీన వేసిన తర్వాత ఇదిగో చక్కగా వేగింది. ఇలా నూనెలో బాగా వేగాలన్నమాట, అప్పుడే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఓకే అండి. ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత మనం కారం వేసుకుందాం. నువ్వు ఏదో అంటావు కదమ్మా, కొత్త 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 కొత్తలు ఆడిపోతుంది. కొత్త కొత్త ఉడికిపోతుందమ్మా. కొత్త 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 కదా, వాడు ఎందుకు ఉడుకుతుందమ్మా, మామూలుగా ఉడకదా? హలో సార్, వారి బాధ వారిది. అవును. అమ్మమ్మ ఇక్కడ ఆడేసుకుంటుంది, నేను కూడా ఆడుకుందాం. ఎవరున్నారు ఇక్కడ? దొంగ లోపల లాక్కున్నారా, బయటకు వచ్చేస్తారా? వద్దమ్మా ఇండో. ఇంకా అమ్మ కూరలో నీళ్ళు ఎగిరిపోయి కారం వేసేస్తాను. మూడు స్పూన్లు వేసానమ్మా. అంత పడుతుందమ్మా? నీసుకోరు కదా, కొంచెం ఉప్పు కారం నూనె ఇవి ఎక్కువ పడతాయి అన్నమాట.
చూసా పెద్ద కనిపించట్లేదు కదా కారం. ఇంకా తెల్లగా ఉన్నట్టేనే ఉంది చూడు. ఏంటన్నా బయటికి రానివ్వట్లేదా మిమ్మల్ని? కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి, కారం స్మెల్ పోతుంది అన్నమాట కూర. ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అని ఉన్నావు కదా, వద్దు కానీ నాకు. ఒకే ఒక్క సపోటాకాయ కాసిందమ్మా అది. కాదమ్మా, రెండు ఉండేవి. అవునా? ఇంకోటి పండిపోయింది, పండిపోయి. ఇప్పుడు ఒక్కటే ఉంది, చాలా స్వీట్గా ఉంటుంది. చాలా స్వీట్ గా ఉందమ్మా. ఇదిగమ్మా, కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గింది. ఇప్పుడు కొంచెమే వాటర్ పోయాలి అంతే, ఎక్కువ పోయకూడదమ్మా. వేసేసి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేయాలి. ఈ లోపల మనం చింతకూరని ఏం చేయాలంటే ఇలా ఒక ప్లేట్ తీసుకుని, చింతకూర బాగా చేసుకున్నాం కదా, ఆ కూర ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల చింతకూరని ఇలా రెండు చేతులతోటి ఇలా నలపాలి. చింతకూరని ఆకులా వేయకూడదమ్మా, ఇలా నలిపేసి వేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, కూరలో వేస్తాం అనగా ఇలా నలపాలి. ముందే నలిపి పెట్టేసుకున్నాం అనుకో కొంచెం కలర్ మారిపోతుంది. చింతకూర వేసి అసలు ఏ కూరైనా చేసాను ఇంతవరకు, ఎప్పుడైనా ఎండు రొయ్యలు చేసాను. అబ్బో, చింతకూర ఎండు రొయ్యలు మాకు అక్కడ బాగానే దొరుకుతుంది కదా, ఏలూరులో. మీ ఏలూరులో? మా ఏలూరులో. మా హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది చింతకూర. హైదరాబాద్ కూడా మాదే, ఏలూరు కూడా మాదే. ఇదిగో ఎండలాగిపోతున్నావు. లెమన్, అబ్బా, లెమన్ సోడా. సోడాలో లెమన్ సాల్ట్ వేసారా? అబ్బా, ఎంత బాగుంటుందో ఇలా వేడివేడిగా. ఎంజాయ్ అమ్మా, ఎంజాయ్. చిన్ని నాకు కూడా ఇచ్చారు. అబ్బా, ప్రాణం లేచి వచ్చినట్టు అవును. ఈ వేడికి ఇంత చల్ల తాగితే ఎంత బాగుందో. మా వారి ఇలాగే అప్పుడప్పుడు చేసేస్తూ ఉంటారండి. నేను ఏదన్నా కొంచెం పని ఎక్కువ చేసేటప్పుడు పికిల్స్ అవి కలుపుతూ ఉంటాను కదా. నిజంగా ఎంత హాయిగా ఉంటుందంటే, మంచి వేడిలో ఏదైనా మంచి కష్టపడి పని చేస్తుంటే చల్లగా ఇలా ఏదైనా తీసుకొచ్చిస్తే ఎంత హాయిగా ఉంటుందండి. ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. చాలా బాగుంది. నాన్నగారు అప్పుడప్పుడు ఇలా చేసి తీసుకొచ్చిస్తూ ఉంటారమ్మ నాకు. నేను టీ కాఫీ కంటే ఇలా ఇష్టపడుతుంది తాగడానికి. ఈ ఆకుకూర అంతా ఇలా నలిపేసి రెడీగా ఉంచుకోవాలి. పులిపేం ఎక్కువ అవుదండి, ఇది ఇంత పడుతుంది అన్నమాట ఈ కూరకి. ఇదిగోండి, మొత్తం మెదిపేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదిగో కూర కూడా చక్కగా ఎగిరిపోయింది. ఇలా ఉండగానే మనం చింతకూర వేసేసుకోవాలి. చింతకూర కూడా ఉడకాలి కదా. పులుపు ఎక్కువ అవుదా అమ్మ? అవుదమ్మా. అవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి.
పిడుపులా కనిపిస్తుంది కదా చిన్ని చూడడానికి. బంగాళకమ్మ వాసన వస్తుంది. పైగా మట్టి దాంట్లో వండుతున్నాను నేను, ఇంకా బాగుంటుంది. అరిటాకులో వేసుకుని తింటే అదిరిపోతుంది. అవును చిన్ని, అరిటాకులు లేవు, తీసుకురాలేదు నాన్నగారు. ఓ పని చేద్దాం, ఇక్కడ మనీ ప్లాంట్ ఆకులు ఉన్నాయి కదా, వాటిలో వేసేసుకున్నాం. చూడమ్మా ఎంత పెద్దగా ఉన్నాయో. విస్తరాకుల సైజులో ఉన్నాయి. ఎక్కక చిన్నపిల్లలకి పెట్టేయచ్చు కూడా, భోజనం అంత ఉంది. ఇదిగోండి, సగం తాగేసాను, సగం కంటే పైన తాగేసాను. ఇంకా మళ్ళీ వేశారు మా వారు. దాహం వేస్తుంది. ఎదిల్ మాంగే మోర్. ఎవరు వచ్చారు? ఆయనకి అసలు లోపల వండుకుని రావట్లేదమ్మా అస్సలు. రండి రండి పక్షులు రండి. సిద్ధు బాబులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? అమ్మమ్మ దగ్గరికి. ఇటు ఇటు పక్క, ఇటు నుంచి అటు వెళ్ళొద్దు. కాళ్ళకి ఇవన్నీ ఆడుకునే వస్తువులు కాదు నాన్న, ఇవి ఆడుకునే కాదు నాన్న. ఆ ఉప్పులో నూనె వేసి కారం తీసుకెళ్ళి కూరగాయల మీద వేసి ఇంట్లో చేస్తావు కదా, చేయమ్మ ఒకసారి. అబ్బా ఇది రావట్లేదు కదా మూత. అబ్బా ఇది రావట్లేదు నాన్న. అవి ఉల్లిపాయ తీసుకోండి, ఉల్లిపాయ అవి ఎక్కేస్తున్నాడే అండి, తీసుకోండి తీసుకెళ్ళండి. మళ్ళీ వచ్చారండి. ఎక్కడికి సార్? ఎక్కడికి వచ్చారు సార్ గారు? అటు పక్కకు వస్తే ఇటు పక్క పెట్టాను, ఇటు పక్కకు వస్తే అటు పక్క పెట్టాను. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? సిద్ధు ఇచ్చాడు. సూపర్గా ఉంది స్మెల్. ఇంకా కరివేపాకు వేయాలమ్మా ఇప్పుడు. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను నేను ఇది, 7th క్లాస్ ఆ ఏజ్లో. అవును, మళ్ళీ దొరకలేదు, రేర్గా దొరుకుతుంది. మనం ఇద్దరికి టైంలో మనం ఊరు వెళ్తే తినడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఈ కూరలో ఇంకా ఏమి వేయక్కర్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏం వేయరు, న్యాచురల్గా వండుతారనమాట. ఓన్లీ కరివేపాకు ఒకటే వేస్తారు, కొత్తిమీర కూడా వేయక్కర్లేదు. ఎందుకంటే చింతకూర వేసాం కాబట్టి ఆ చింతకూర ఫ్లేవర్ అలాగే ఉండాలి అంటే కొత్తిమీరలు అయ్యి ఏమి వేయకూడదు, ఓన్లీ కరివేపాకు ఒకటే వేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, చాలా సింపుల్గా చేశాను కదా, చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి మీకు దొరికితే కనుక ఒకసారి ట్రై చేయండి. చాలా అరుదు దొరకడము, మాకేదో లక్కీగా దొరికింది, వెంటనే నేను వీడియో చేసి పెడుతున్నాను అనమాట. మా ఛానల్లో ఇంతవరకు చేయలేదు, నేను చింతకూర చీరమే చేయలేదమ్మా. ఇది ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా. అవును, పక్షి. ఓకేనండి, అయిపోయింది ఇంకా. భలే స్మెల్ వస్తుంది. పాపం మా మనవడు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాం మేము. మా మనవడు వెళ్ళే వరకు, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు నేను ఇంకా బయట చేయనండి వీడియోలు. ఎందుకంటే పాపం బయటకు వచ్చేయడానికి చూస్తున్నాడు. బయటేమో వెదర్ బాగోలేదు, ఎండ, చిన్నపిల్లలకి మంచిది కాదు ఇంత ఎండ. ఇంకా కొంచెం కరివేపాకు వేస్తున్నాను, ఇంకా 2 రెమ్మలు. అంతేనండి, అయిపోయింది కూర. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేశాను కదా. ఇప్పుడు మరి మా వారు టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇస్తారు ఎలా ఉందనేది. ఆయనకి నూరు ఊరిపోతుంది, ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇంతకాలాన్ని చేస్తున్నాం ఈ కూర అని చాలా సంబరపడుతున్నారు. ఇప్పుడు మీకు రివ్యూ ఇస్తాం, ఓకేనండి.
రెడీ అవుతుంది. రెడీ నీకు పోటీ ఇస్తావని నేను చూస్తున్నాను. ఇదిగండి వావ్ చింతకూర చైర్మన్ అనమాట. ఎంత బాగుంది చూసారా. ముద్దగా ఉండాలండి, వాటర్ అనేది ఉండకూడదు, అలాగని మరీ పొడిగా కూడా ఉండకూడదు. ఇలాగ కొంచెం లైట్గా ముద్దగా ఉంటుంది అనమాట కూర. ఇది వడ్డిస్తున్నాను తినండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. కాలుతుంది. వేడి వేడిగా వేడి వేడిగా వేడిగా ఉన్నా కాలుతుంది మరి. వేడివేడిగా వీడియోలు, వేడివేడిగా వీడియోలు. కాలుతుందా? మరే కూర ఇప్పుడే దించాను, అన్నం ఇప్పుడే అయ్యింది, అందుకని వేడిగా ఉంది. మీరు ఫ్యాన్ కూడా పెట్టుకున్నారు కదా స్పెషల్గా. స్పెషల్ పని మంచి స్మెల్ వస్తుంది. వండుతుంటేనే మంచి స్మెల్ వచ్చింది. ఇంకా ఉంది స్మెల్. అబ్బా అవును. చాలా బాగుంది. చాలా కాలం తింటున్నావు కదా, చాలా టేస్ట్గా ఉంది. ఏదైనా రెసిపీకి గ్యాప్ ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ ఇంకా ఎక్కువగా తెలుస్తుంది కదండి. పచ్చిరొయ్యల టేస్ట్ వేరు, ఈ చీరమీన టేస్ట్ వేరు. ఈ చీరమీన కూర గోదావరి జిల్లా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. అందులో పర్టికులర్గా కోనసీమ వరకు ఇంకా బాగా తెలుస్తుంది. గోదావరి, ఉప్పు కాలువలో, సముద్రం, ఈ మూడు కాంబినేషన్ కాబట్టి ఎక్కువ రైలు అక్కడే ఉంటాయి. ఆకులు వేసి అమ్ముతారు కదండి, జీడాకులు వేసి జీడాకులు వేసి అమ్ముతారు మన ఏరియాలో. ముద్దలా ఉంటది అది. అది అది ఇంకా టేస్ట్ గా ఉంటది, దీనికంటే అది ఇంకా టేస్ట్ గా ఉంటుంది. కానీ అది ఎప్పుడు కానీ దొరకదు. మనం పర్టికులర్ గా రోజు మార్కెట్కి వెళ్ళి ఈ సీజన్ లో మార్కెట్కి వెళ్ళి రోజు చూస్తా ఉంటే తెలుస్తుంది. అప్పుడు మనము ఊర్లో ఉండగా ఎలాంటి వచ్చింది కదా, ఊర్లో ఉండగా వచ్చింది. ఇప్పుడు అంత సీన్ లేదు. ఎప్పుడు మా పెళ్ళైన కొత్తలోనండి చక్కగా బుట్టల్లో పెట్టుకుని తీసుకొచ్చి ఇళ్ళంటే తీసుకొచ్చి అమ్మేవారు. మేము తీసుకునేవాళ్ళు 20 రూపాయలకి ఎంత పెట్టేవారు అనమాట. ఇంటికి పాతికి కూర అయిపోయేది. చాలా టేస్ట్ గా ఉండేది. చాలా టేస్ట్ గా ఉండేది. టేస్ట్ గానే ఉంది, చాలా బాగుంది. కానీ అంటే చైర్మన్ కంటే కొంచెం పెద్దది ఇది, అంతే. కొంచెం పెద్ద అయింది మరి. ఇదే చైర్మనే, ఇది చైర్మనే. కొంచెం పెద్ద సైజ్ కనిపిస్తుంది, కనిపిస్తుంది. అది కనిపించదు, అది సలిపిడి ముద్దలా కనిపిస్తుంది, ముద్దలా ఉంటది. చాలా బాగుంది. వండటం ఎలా ఉంది, బాగా కుదిరిందా? ఇంకా చింతకూర చైర్మన్ ఇంకా తిరగలేదు, ఎలా ఉన్నా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ అసలు ఏ మసాలాలు వేసుకోకూడదండి, నేచురల్ గా వండుకోవాలన్నమాట. ఇక్కడ సహజంగానే వండుకోవాలి, సహజంగా వండుకోవాలి, అప్పుడే మనకు ఆ రుచి తెలుస్తుంది. మొత్తం మీద ఆయన బాగానే పట్టుకొచ్చాడు మీ దోస్తు. బాగానే పట్టుకొచ్చారు, ఐస్ బాక్స్ లో పెట్టుకుని జాగ్రత్త తీసుకొచ్చారు. వీటి వచ్చేసిన తర్వాత జాబ్ పర్పస్ వచ్చేసారు, మళ్ళీ తినలేదు. ఇంకా ఇక్కడ దొరకదు కదా అసలు, ఈ టైపు చైర్మన్ ఇక్కడ దొరకదు. ఇప్పుడు హైదరాబాద్ లో చైర్మన్ ఉంటారా మీరు అని నాకు కామెంట్లు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ అంటే అక్కడి నుంచి వచ్చింది. అవును, చాలా బాగా కుదిరింది. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం. ఇప్పుడు వండుతావమ్మా అని అడిగాడు. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెడీగా ఉంటదిలే నాన్న అని చెప్పాను. చాలా బాగుంది. ఇది కొంచెం ఒత్తిగా కలుపు తినాలి, ఎక్కువ కలుపుని తినాలి. దీని టేస్ట్ ఆస్వాదించి తినాలన్నమాట. మెల్లగా తినాలి, మెత్తగా నవ్వులుతా ఉండాలి. చూసారండి మా వారు ఎంత చక్కగా రివ్యూ చేస్తారో, ఏదైనా చేస్తే ఉన్నదన్నట్టుగా చెప్తారనమాట. అందుకని నేను ఈయనకి టేస్ట్ చూపిస్తాను. నేను బాగా చెప్తారు. కామెంట్లోనే కాదు, డైరెక్ట్ గా కనిపించిన వాళ్ళు కూడా అడుగుతారు, మీ వారు భలే చెప్తారండి, మీరు చక్కగా వండి పెట్టడం, ఆయన తిని టేస్ట్ ఎలా ఉన్నది చక్కగా చెప్తారు అని అంటారనమాట. చెప్తుంటేనే ఇతరులు తినాలనిపిస్తా ఉంటుంది. మంచిగా తినాలి, దీన్ని రుచి ఎలా ఉందో చెప్పాలి, వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది. బాగుంటుంది, బాగుండదు కదా. బాగుందో తిని కొద్దిగా అనిపించేస్తుంది. తినేస్తా ఉన్నానండి, చూసారా? సరేనండి, బాగా కుదిరింది. చక్కగా చింతకూర చైర్మన్ మంచి కమ్మని కాంబినేషన్ అనమాట. మనకి పూర్వీకులు ఇలాగే వండుకుని తినేవారండి.
ఆ రెసిపీ మళ్ళీ నేను ఇంతకాలానికి నా ఛానల్లో చేసి పెడుతున్నానంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రేర్ అనమాట, సాధారణంగా దొరకవు ఇటువంటివి. నేను హైదరాబాద్ ఎంత జాగ్రత్తగా రప్పించుకున్నానంటే ఒక ప్లాన్ మీద రప్పించుకున్నాను అనమాట, వీడియోలో చేసి చూపించాలని. ఓకేనండి, మరి ఈ కర్రీకి ఎంతమంది లైక్ చేస్తారో చూస్తాను. నేను ఎక్కువ లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను నేను. ఏండి ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా రావాలి. వస్తాయి కూడా. ఎందుకంటే ఈ కర్రీ అలాంటిది, కర్రీ అలాంటిది. కొన్ని రెసిపీలు మనకి సాధారణంగా దొరకవు, ఇప్పుడు అసలు దొరకట్లేదు. తెలియదు కూడా, ఇది అసలు తెలియదు. ఎనీహౌ చాలా బాగుంది. సరేనండి, ఈ రెసిపీ కనుక మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.